ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 39వ భాగంలో 11వ అధ్యాయమైన పరిణితి చెందిన ఆత్మల గురించి తెలుసుకుందాం. ఉన్నత స్థాయికి పురోగమించిన ఆత్మను కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. నీలిరంగు శక్తి కలిగిన లెవెల్ 5లో ఉన్న ఎక్కువ మందిని రిగ్రెషన్ చేసే అవకాశం నాకు లభించలేదు. కానీ వారి అవగాహన వలన, ఎంతో దూరం ప్రయాణించగల వారి ఆధ్యాత్మిక చైతన్యం వలన వారితో పనిచేయడం ఉత్తేజం కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే, ఇంతటి ఉన్నత పరిపక్వత స్థాయికి చేరుకున్న వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి రిగ్రెషన్ చికిత్స పైన ఆధారపడడు. లెవెల్ 5కి చెందిన వారిలో చాలా మంది శరీరంతో ఉంటూ గైడ్స్ లా పనిచేయటానికి జన్మిస్తారు. రోజు ఎదుర్కొనే చిన్న చిన్న ఒడిదుడుకులతో మనం సతమతమవుతూ ఉంటాము. కానీ పరిణితి చెందిన ఆత్మలు వాటిని ఎదుర్కోవడంలో విజయం సాధించేసి ఉంటారు. వాళ్ళు కొన్ని నిర్దిష్ట అంశాల్లో ఇంకా సాధించని కొన్ని సున్నిత విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మదర్ తెరిసాల సమాజంలో ప్రముఖ వ్యక్తుల్లా కనిపించినప్పుడు వారిని మనం గుర్తుపట్టవచ్చు. కానీ సర్వసాధారణంగా ఉన్నత ఆత్మలు తాము చేసే మంచి పనులను ఎలాంటి ఆర్భాటం లేకుండా చేసుకుపోతుంటారు. నిస్వార్థంగా ఇతరుల జీవితాలను మెరుగుపరచడమే వారి ముఖ్యోద్దేశం. వ్యవస్థకు సంబంధించిన విషయాల మీద కాకుండా వ్యక్తిగత మానవ విలువల అభివృద్ధిపైనే ఎక్కువగా పనిచేస్తుంటారు. అయినప్పటికీ లెవెల్ 5కి చెందిన ఆత్మలు కూడా ఆచరణాత్మకంగానే పనిచేస్తుంటారు. కాబట్టి మనుషులను, పరిస్థితులను ప్రభావితం చేయడానికి సమాజంలోనే పనిచేస్తుంటారు. గందరగోళంగా ఉండే ఈ ప్రపంచంలో తప్పునెదిరించేవారు సాధారణంగా సున్నిత మనస్కులు, సౌందర్య ఆరాధకులు. వారందరికీ మెదడులోని కుడిభాగం ఎక్కువగా పనిచేస్తుంది. వీరందరూ పరిణితి చెందిన ఆత్మను కలిగి ఉంటారా అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఆ రెంటికి ఏమాత్రం సంబంధం ఉన్నట్లు నాకు అనిపించదు. ఉద్వేగంతో ఉన్నంత మాత్రాన, లేదా మానసిక అతీంద్రియ శక్తులు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆత్మ పురోగమించింది కానవసరం లేదు. సమాజం పట్ల ఎంతో సహనం, నెగ్గుకు రాగలిగే నైపుణ్యాన్ని అసాధారణంగా కలిగి ఉండడం పురోగమించిన ఆత్మకు ఉండే లక్షణాలు. వారిలో స్పష్టంగా కనిపించేది వారి అంతర్దృష్టి. అలా అని వారి జీవితాల్లో కర్మ సంబంధమైన కష్టాలు ఉండవని కాదు. అలా లేకపోతే లెవెల్ 5 ఆత్మలు భూమి మీద జన్మించేవే కావు. వాళ్ళు దైనందిన జీవితంలో మనకు ఎదురు పడుతూనే ఉన్నా ఎక్కువ మంది సమాజానికి సేవ చేసే వృత్తినో, ఏదో ఒక విధంగా న్యాయం కోసం పోరాడే వృత్తినో ఎంచుకుంటారు. పరిణితి చెందిన ఆత్మగల వ్యక్తిలో ఇతరుల పట్ల శాంతి, దయ, అవగాహన స్పష్టంగా కనబడుతుంటాయి. నిస్వార్థంగా ఉండడం వల్ల వారు తమ కనీస శారీరక అవసరాలను కూడా పట్టించుకోకుండా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. లెవెల్ 5 గురించి వివరించటానికి నేను ఎంచుకున్న ఆత్మ ఒక స్త్రీ. ఆమెకు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయి. డ్రగ్స్ కు బానిసలైన వారిని ఆ వ్యసనం నుండి రక్షించే చాలా పెద్ద చికిత్సాశాలలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. డ్రగ్స్ కు బానిసలైపోయి వాటి నుండి బయటపడేందుకు చికిత్స తీసుకొని కోలుకుంటున్న వారికి జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడంలో ఆమె నైపుణ్యాన్ని గమనించిన ఆమె సహోద్యోగి, నా స్నేహితుడు, ఆమెను నాకు పరిచయం చేశాడు. వారికి మెరుగైన అవగాహన కల్పించడంలో ఆమెకు గల నైపుణ్యాన్ని గురించి అతడు నాకు చెప్పాడు. అత్యవసర గందరగోళ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె ఎంతో ప్రశాంతంగా ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఆమెను మొదటిసారి కలిసినప్పుడే అది గమనించాను. ఆమె పొడుగుగా, చాలా సన్నగా ఉంటుంది. దట్టమైన ఆమె ఎర్రటి జుట్టు అన్ని వైపులకు ఎగురుతూ ఉంది. ఆమె ఎంతో ఆప్యాయంగా, స్నేహంగా ఉన్నప్పటికీ ఆమె అంతరంగాన్ని తెలుసుకోవడం చాలా కష్టమనిపించింది. నిర్మలమైన, ప్రకాశవంతమైన ఆమె ఊదారంగు కళ్ళు సాధారణ వ్యక్తులు గుర్తించలేని సూక్ష్మమైన వాటిని కూడా చూడగలవు. ఆమె నన్ను కాకుండా నా అంతరంగంలోకి చూస్తున్నట్లు నాకు కనిపించింది. ఆధ్యాత్మిక లోకం గురించి నేను చేస్తున్న అధ్యయనాల పట్ల ఆమెకు ఆసక్తి ఉందని, అందువలన పరిచయం కోసం ఏదో ఒక మధ్యాహ్నం మేము ముగ్గురం కలిసి భోజనం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. గత జన్మల జ్ఞాపకాలను వెలికితీసే రిగ్రెషన్ చికిత్స చేయించుకోలేదని, కాకపోతే తాను చేస్తున్న ధ్యానం ద్వారా
తన ఆత్మకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని తనకు అనిపిస్తూ ఉంటుందని చెప్పిందామె. ఆమె నేర్చుకున్న ప్రక్రియలో మా సమావేశం యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఆమె భావిస్తున్నట్లు చెప్పింది. ఆమె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలికితీసేందుకు మేము ఒక ఒప్పందానికి వచ్చాము. కొన్ని వారాల తర్వాత ఆమె నా ఆఫీసుకు వచ్చింది. గత జన్మల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఆమెలో బలంగా ఉన్నట్లు నాకు కనిపించలేదు. ఆమె అధిచేతన మనసులోని జ్ఞాపకాలలోనికి ప్రవేశించే ముందు భూమి మీద ఆమె మొట్టమొదటి జన్మల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె అతి త్వరగా గాఢమైన హిప్నాటిక్ ట్రాన్స్లోనికి వెళ్లి తన అంతరాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ భూమి మీద మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజుల నుండి ఈమె జన్మించడం ప్రారంభించిందని, ఆమె ఎన్నో వేల సంవత్సరాల పాటు ఈ భూమిపైన జన్మించిందని దాదాపు రిగ్రెషన్ ప్రారంభించిన వెంటనే తెలుసుకుని బిత్తరపోయాను. ఆమెకు తన మొదటి జన్మల జ్ఞాపకాలను గుర్తు చేసినప్పుడు ఆమె జన్మలు మంచి యుగం నాటి నుండి, అంటే దాదాపు 1,30,000 సంవత్సరాల నుండి 70,000 సంవత్సరాల మధ్య కాలంలో మహామంచు యుగం ముందు రోజుల వరకు, అంటే ఈ భూగోళమంతా దట్టమైన మంచుతో కప్పబడిన యుగం వరకు విస్తరించాయని నిర్ధారణకు వచ్చాను. భూగోళ చరిత్రలో మధ్య పాతరాతి యుగం నాటి నునువెచ్చని వాతావరణంలో ఉప ఉష్ణ మండలాల పచ్చిక బయళ్లలో జంతువులను వేటాడుతూ, చేపలను పడుతూ, మొక్కలను సేకరిస్తూ జీవించినట్లు నా సబ్జెక్టు తెలిపింది. ఆ తరువాత 50,000 సంవత్సరాల క్రిందట మంచు కొండలు కరిగి భూవాతావరణం మారిన తరువాత ఎముకలు కొరికే చలిని భరిస్తూ ఆమె కొండ గుహల్లో నివసించినట్లు చెప్పింది. ఆమెను కాలంలో వేగంగా ప్రయాణింపజేస్తూ ఆమె గత జన్మలను అక్కడక్కడ చూసిన తరువాత ప్రారంభంలో ఆమె శరీరం వంగి నడిచే విధంగా ఉండిందని, రాను రాను అది మరింత నిటారుగా మారిందని తెలుసుకున్నాను. మేము కాలంలో మరింత ముందుకు వెళ్ళినప్పుడు చెరువు నీటిలో తన రూపాన్ని చూసుకొని నాకు వర్ణించమని సూచించాను. కొన్ని వేల సంవత్సరాలలో ఎన్నోసార్లు జన్మించిన తరువాత ముందుకు వాలినట్లుండే ఆమె నుదురు మరంత నిటారుగా మారింది. కళ్లపైన ఉండే కనుబొమ్మలు, కనుబొమ్మల వెంట్రుకలు, చాలా పెద్దగా ఉండే దవడలు రాను రాను మానవుని ఆకారం మారి అందంగా రూపుదిద్దుకున్నాయి. స్త్రీగా పురుషునిగా ఎన్నోసార్లు జన్మించిన ఆమె గత జన్మలలోని జీవన విధానం, నిప్పును తయారు చేయడం, పనిముట్లు, దుస్తులు, ఆహారం, గిరిజన ఆచారాలు, నియమాలను గురించి వివరించి మానవ చరిత్రలో అప్పటి కాలాన్ని సుమారుగా నిర్ధారించే అవకాశాన్ని కలిగించింది. నేటి ఆధునిక మానవులకు పూర్వీకుడు కనీసం 1.7 మిలియన్ సంవత్సరాలకు పూర్వం కోతి ఆకారంలో కనిపించాడని పురాజీవ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఆ మానవ రూపాన్ని హోమో ఎరెక్టస్ అని పిలుస్తారు. అంత ప్రాచీన కాలం నుండే 2 కాళ్ల జంతువులా ఉన్న ఈ ఆది మానవుల రూపంలో ఆత్మలు ఈ భూలోకంలో జన్మించాయా? ఎంతో ఉన్నతంగా పురోగమించిన ఆత్మలు కొన్ని పుట్టబోయే యువ ఆత్మలకు ఆశ్రయం ఇచ్చేందుకు తగిన శరీరాలను అన్వేషించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి మీద జీవరాశులను పరీక్షించాయని ఉన్నత స్థాయికి పురోగమించిన నా క్లయింట్స్ కొందరు చెప్తారు. ఇలా పరీక్షించడానికి వచ్చిన ఆత్మలు 2 లక్షల సంవత్సరాలకు పూర్వమే ఆది మానవుని మెదడు, పరిమితమైన స్వరపేటిక, ఆత్మ అభివృద్ధి చెందటానికి సరిపోవని గుర్తించారని నా అభిప్రాయం. హోమోసేపియన్స్ అని పిలువబడే ప్రాచీన మానవులు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే వికాసం చెందారు. గత లక్షల సంవత్సరాలలో ఆధ్యాత్మిక చేతనత్వం, దాని భావ ప్రకటనలకు సంబంధించిన 2 సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మరణించిన వారిని సమాధి చేసే పద్ధతులు మరియు మత ఆచారాలు. ఇవన్నీ వారి జాతి చిహ్నాలతో రాతి పలకల మీద, శిలాశాసనాలు, విగ్రహాల రూపంలో మనకు కనిపిస్తాయి. మానవ విజ్ఞాన శాస్త్రంలో రాతి యుగం నాటి రోజుల్లో భూమి మీద నివసించిన ఆది మానవుల్లో ఇలాంటి అలవాట్లు, ఆచారాలు ఉన్నట్లు కనిపించదు. ఆత్మలే చివరికి మనల్ని మానవులుగా తయారు చేశాయి తప్ప మరొకటి నిజం కాదు. పురోగతి చెందిన ఆత్మ కలిగిన నా సబ్జెక్టు ఒకరు ఆత్మలు వివిధ కాలాల్లో జన్మిస్తూ భూమిని పరిపక్వ స్థితికి తీసుకువచ్చాయని అన్నారు. నేను చాలా మంది క్లయింట్స్ నుండి సేకరించిన సమాచారాన్ని బట్టి పూర్వం భూభాగం మునిగిపోయి
బహుశా జలప్రళయాలకు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు, అయస్కాంత ఉపద్రువాలకు గురి అయి చివరికి ఈనాడు మనం చూస్తున్న రూపాన్ని సంతరించుకుందని నాకనిపిస్తోంది. ఉదాహరణకు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే అజోరస్ పూర్వం మునిగిపోయిన అట్లాంటిస్ ఖండపు మంచుకొండల పైభాగంలో ఉండేదని అంటారు. నిజానికి ఈ విషయం మీద చర్చించగా పూర్వకాలంలో కొన్ని చాలా ప్రాచీన భూభాగాల మీద వారు నివసించినట్లు నా సబ్జెక్టులు వివరించారు. కానీ ఆధునిక భూగోళ శాస్త్రంలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించలేము. ఆ విధంగా హోమో ఎరెక్టస్ అని పిలువబడే నిటారుగా నడిచిన మానవుల కంటే మరింత వికాసం చెందిన మానవుల్లో ఆత్మలు నివసించాయని చెప్పవచ్చు. వాళ్ళు 2.5 మిలియన్ సంవత్సరాల క్రిందట కనుమరుగైపోయారు. కానీ వారు ఉండేవారని చెప్పడానికి తగిన నిదర్శనాలు భౌగోళిక మార్పుల వలన ఏర్పడిన శిలాజాలాల రూపంలో మనకు కనిపిస్తాయి. ఈ థియరీ ప్రకారం మానవ వికాసం సాఫీగా ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఒడిదొడుకులతో జరిగిందని భావించవలసి ఉంది. కానీ అలా జరిగి ఉండదని నేననుకుంటున్నాను. ఇప్పుడు నేను నా సబ్జెక్టును సుమారు 9,000 సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో గడిపిన జన్మకు తీసుకొని వెళ్ళాను. తన ఆధ్యాత్మిక పురోగతికి ఆ జన్మ ఒక ముఖ్యమైన మైలురాయి లాంటిదని ఆమె చెప్పింది. తన గైడు కుమారాతో ఆమె గడిపిన చివరి జన్మ ఇది. నా సబ్జెక్టు ఆ జన్మనెత్తే సమయానికే కుమారాది ఒక పురోగతి చెందిన ఆత్మ. ఆ జన్మలో నా సబ్జెక్టు సహృదయుడైన ఒక గిరిజన నేత. కుమార అతని భార్యగా మంచి సలహాలిస్తూ ఉండేది. తాత్కాలికంగా వారు ఇథియోపియాలోని ఎత్తైన ప్రదేశంలో నివసించినట్లు గుర్తించాను. భూమి మీద కుమారా గడిపిన చివరి జన్మలలో తనకు తోడుగా నా సబ్జెక్టు కొన్ని వేల సంవత్సరాలలో ఎన్నోసార్లు జన్మించింది. ఆ విధంగా నా సబ్జెక్టుకు కుమార ఎన్నో జన్మలుగా తెలుసు. పడవ మీద వెళుతున్నప్పుడు కుమార ప్రాణాన్ని రక్షించడానికి శత్రువు విసిరిన బల్యానికి ఎదురుగా వెళ్లి నా సబ్జెక్టు చనిపోవడంతో మానవ రూపంలో వారి సహచర్యం ముగిసింది. కుమార ప్రేమమూర్తి. ఆమె ఇప్పటికీ ఒక ఆజానుబాహురాలి రూపంలో నా సబ్జెక్టుకు కనిపిస్తూ ఉంటుంది. మెరుగుపెట్టిన చెట్టు బెరడును ధరించి తెల్లని వెంట్రుకలతో తల మీద ఈకల కిరీటంతో కనిపించింది. ఆమె చాలా వరకు నగ్నంగా ఉంది. కాకపోతే ఆమె కటి ప్రదేశం మాత్రం జంతు చర్మంతో కప్పబడి ఉంది. కుమార మెడలో మెలమెలా మెరిసే వివిధ రంగు రాళ్ల గొలుసు వేలాడుతూ ఉంది. దానిని నా సబ్జెక్టు నిద్రపోతున్నప్పుడు కలలో ఆమె దృష్టిని ఆకర్షించడానికి నా సబ్జెక్టు చెవి దగ్గర గలగలలాడిస్తూ ఉంటుంది. గత జన్మల్లో అప్పటికే నేర్చుకున్న పాఠాల జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ల ముందు చూపించి కుమార బోధిస్తుంది. సమస్యలకు పాత పరిష్కారాలను కొత్తగా ఊహించుకునే వాటితో పాటు కలగలిపి వాటికి సంబంధం లేని చిత్రాల రూపంలో ఉదాహరణల్లా చూపిస్తూ ఉంటుంది. ఈ పద్ధతుల ద్వారా కుమార తన విద్యార్థికి ఉన్న జ్ఞానాన్ని ధ్యానంలోనూ కలల్లోనూ పరీక్షిస్తూ ఉంటుంది. నేను నా వాచీని ఒకసారి చూశాను. చనిపోయిన తర్వాత కలిగే అనుభవాలను కనుగొనాలంటే ఇంకా తన గత జన్మల గురించి కనుగొనడానికి సమయం లేదు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేయగలదని ఆశిస్తూ వేగంగా ఆమెను అధిచేతన స్థితికి తీసుకొని వెళ్ళాను. ఆమె నాకు నిరాశ కలిగించలేదు. కేసు 23. డాక్టర్: నీ ఆత్మ పేరేమిటి? సబ్జెక్ట్: థిస్. డాక్టర్: నీ గైడు తన ఆఫ్రికా దేశపు జన్మలో తన పేరును అలాగే ఉంచుకుందా? సబ్జెక్ట్: నా వరకు అవును. డాక్టర్: ఆత్మల ప్రపంచంలో నువ్వు ఎలా కనిపిస్తున్నావు? సబ్జెక్ట్: ప్రకాశిస్తున్న ఒక వెలుగు కిరణంలా. డాక్టర్: నీ శక్తి ఏ రంగులో ఉంది? సబ్జెక్ట్: ఆకాశానికి ఉండే నీలిరంగు. డాక్టర్: నీ కాంతిలో వేరే రంగులు కూడా కలిసున్నాయా? సబ్జెక్ట్ కాసేపు ఆగి: కొంచెం బంగారు రంగు కలిసి ఉంది, కానీ అంత ఎక్కువగా కాదు. డాక్టర్: కుమారా శక్తి ఏ రంగులో ఉంది? సబ్జెక్ట్ ఊదా రంగులో ఉంది. డాక్టర్: ఆత్మ యొక్క కాంతి రంగులను బట్టి అది ఎంతవరకు ఆధ్యాత్మిక పరిణితి చెందిందో ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్: మానసిక శక్తి తీవ్రత అయ్యే కొద్దీ కాంతి రంగు ముదురుగా మారుతుంది. డాక్టర్:
అత్యంత తీవ్రత గల జ్ఞానకాంతి శక్తి ఎక్కడ పుడుతుంది? సబ్జెక్ట్ జ్ఞానం వలన. ముదురు రంగులోకి మారే కాంతి శక్తి మనకు మూలం నుండి వస్తుంది. మన కాంతి ఆ మూలానికి కలుపబడి ఉంటుంది. డాక్టర్ మూలము అంటున్నావు అంటే భగవంతుడా? సబ్జెక్ట్ భగవంతుడు అనే మాటను దుర్వినియోగపరిచారు. డాక్టర్ ఎలా? సబ్జెక్ట్ దానిని మరీ ఎక్కువగా ఒక వ్యక్తిలా భావించడం వలన దాని స్థాయిని దిగజార్చేశారు. డాక్టర్ అలా చేయడంలో మన తప్పేముంది? సబ్జెక్ట్ మనందరము కూడా ఆ ఏకత్వంలో ఒక భాగమే అయినా ఆ మూలాన్ని కూడా మనలాంటి ఒక వ్యక్తిలా మార్చేసే స్వతంత్రాన్ని తీసుకుని తప్పు చేశాం. ధన్యవాదాలు మాస్టర్స్. 11వ అధ్యాయమైన పరిణితి చెందిన ఆత్మలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.